మనలో చాలామంది మొటిమలు సమస్యతో బాధపడుతుంటారు. ముఖ్యంగా ముఖంపై మొటిమలతో బయటకు రావడానికి వెనకడుగు వేస్తుంటారు. సాధారణంగా మొటిమలు ముఖంమీదే కనిపించినప్పటికీ కొన్నిసార్లు వీపు, ఛాతీ, భుజాలమీద రావచ్చని నిపుణులు అంటున్నారు. ఇందుకు హార్మోన్ల మార్పులు కారణమని వెల్లడిస్తున్నారు. కానీ ఈ సమస్యను కొన్ని జాగ్రత్తలు పాటించి తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ 2 సార్లు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవడం వల్ల చర్మం జిడ్డు తగ్గి మృతకణాలు వదిలిపోతాయని నిపుణులు అంటున్నారు. అలాగని ఎక్కువసార్లు ముఖం కడుక్కుంటే మేలుకన్నా కీడే ఎక్కువ చేస్తుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కైనమైన సబ్బులు చర్మాన్ని చికాకు పరుస్తాయని, అందుకే మృదువైన సబ్బులనే వాడుకోవాలని సూచిస్తున్నారు. తువ్వాలుతో గట్టిగా రుద్దటం వంటివి చేయొద్దని, మెత్తటి తువ్వాలును ముఖానికి అద్దుతూ సున్నితంగా తుడుచుకోవాలని సలహా ఇస్తున్నారు. మనలో చాలామంది మొటిమలను గిల్లుతుంటారు. అయితే తరచు చేతులను ముఖానికి తాకిస్తుంటే బ్యాక్టీరియా వ్యాపించే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే అప్పటికే ఉబ్బి ఉన్న చర్మం మరింత చికాకుకు గురవుతుందని తెలిపారు. అలాగే మొటిమలను గిల్లటం, గోకటం, నొక్కటం వంటివేవీ చేయొద్దని. ఇలా చేస్తే బ్యాక్టీరియా మరింత లోపలికి వెళ్లి ఇన్ఫెక్షన్కు దారితీయొచ్చని అంటున్నారు. మొటిమలు తగ్గటానికి మందుల దుకాణాల్లో లభించే బెంజైల్ పెరాక్సైడ్, సాలిసైలిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ వంటివి వాడుకోవచ్చని సూచిస్తున్నారు. ఇవి బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయని చెబుతున్నారు. అయితే వీటిని ముందు కొద్ది మోతాదులోనే వాడి, ఫలితాలను బట్టి ఎంత వాడుకోవాలో నిర్ణయించుకోవాలని సలహా ఇస్తున్నారు. మొటిమలు ఉధృతంగా ఉన్నప్పుడు ఫౌండేషన్, పౌడర్ అద్దుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ మేకప్ వేసుకుంటే రాత్రిపూట పూర్తిగా తుడిచేసుకోవాలని చెబుతున్నారు. వీలుంటే నూనెలేని సౌందర్య సాధనాలు, మొటిమలకు కారణం కానివి ఎంచుకోవాలని తెలిపారు. నలో చాలామంది తరచుగా నూనె పెట్టి రాత్రంతా వదిలేస్తుంటారు. ఇలా తలమీది నూనె నుదురుకు తాకి మొటిమలు వచ్చే అవకాశముందని నిపుణులు అంటున్నారు. అప్పటికే ఉన్న మొటిమలు మరింత ఎక్కువ కావచ్చని తెలిపారు. ఇంకా నూనె ముఖంమీదికి వ్యాపించి చర్మరంధ్రాలను మూసేయొచ్చు వెల్లడిస్తున్నారు. అందుకే మృదువైన షాంపుతో శుభ్రంగా తలస్నానం చేయాలని సూచిస్తున్నారు. ఒకవేళ పొడవైన జుట్టున్నట్టయితే ముఖంమీదికి రాకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఎండలోని అతి నీలలోహిత కిరణాలు చర్మంలో వాపు ప్రక్రియను, ఎరుపును ప్రేరేపిస్తాయని నిపుణులు అంటున్నారు. ఇంకా మొటిమలు తగ్గటానికి వాడే కొన్ని మందులు ఎండకు అతిగా స్పందించే అవకాశమూ ఉందని వెల్లడిస్తున్నారు. కాబట్టి వీలైనంతవరకు ముఖానికి ఎండ తగలకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య మరింత జాగ్రత్త ఉండాలని, ఎండలోకి వెళ్లినప్పుడు సన్ స్క్రీన్ లోషన్లు రాసుకోవాలని సలహా ఇస్తున్నారు. మొటిమల నివారణకు ముఖ్యంగా వేపుళ్ళు, కొవ్వు పదార్థాలు తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలని చెబుతున్నారు. పాల ఉత్పత్తులు, చక్కెర ఎక్కువగా ఉండే మిఠాయిల వంటివి మొటిమలను ప్రేరేపించే అవకాశముందని, కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త అవసరమని వివరిస్తున్నారు. రోజూ వ్యాయామం చేయడం వల్ల చర్మంతో పాటు శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుందని అంటున్నారు. అయితే వ్యాయామం చేసిన వెంటనే స్నానం చేయటం మరవద్దని చెబుతున్నారు. ఇంకా మానసిక ఒత్తిడితో కూడా మొటిమలు తీవ్రమయ్యే అవకాశముందని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించాలని, అందుకోసం యోగా, ధ్యానం వంటివి చేయాలని సూచిస్తున్నారు.